ఘనమైనటువంటి నామమునకి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రభావం కలిగినటువంటి దేవుడు అని, శక్తి కలిగినటువంటి దేవుడు అని, ప్రేమ స్వరూపుడమైనటువంటి దేవుడు అని, నీ సన్నిధిలోనికి మీరు మమ్మల్ని పిలుచుకున్నటువంటి విధానమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించినటువంటి కాలమంతా నీ కృప చేత నింపి కాపాడి ఈ సెప్టెంబర్ నెలలోనైనా 3వ ఆదివారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మీ బలమైన కార్యాలను మా మధ్యలో జరిగిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఆరాధనలోనికి వచ్చినటువంటి నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచున్నాను నాయన. భూలోకములో మీరు నిర్మించినటువంటి మీ మాటలో సత్యము అని, ఆరాధన దినానికి యోగ్యుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువేనని మీ గ్రంథములో సవివరముగా వ్రాయించినటువంటి తండ్రి నీకు వందనాలు. ఆరాధన దినములో మీరు మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని అడుగుచున్నాం. ఆరాధనలో ఉన్నటువంటి మీ కాంతిని మా పైన అనుగ్రహింపజేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలోనికి మీ వెలుగును మీరే ప్రకాశింపజేయగలిగినటువంటి తండ్రి అని మిమ్మల్ని అడుగుచున్నాం. ఎంతవరకు మీ దాసులను మరుగుపరుచుకొని నైనా ప్రారంభపు ప్రార్థన మొదలుకొని, త్రియేక దేవ స్తుతిని మొదలుకొని, పాటల ద్వారా, త్రియేక దేవుని స్తుతి ద్వారా, ప్రారంభపు ప్రార్థన ద్వారా మీ దాసులు మిమ్మల్ని మహిమపరిచి ఉండగా, కోటాన కోట్ల దేవదూతలు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండగా తండ్రి, మేము ఏ పాటి వారము అయినా మేమును నిన్ను మహిమపరచగలిగినటువంటి స్థితిలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇంతవరకు మేము మిమ్మల్ని మహిమపరిచిన విధానమును బట్టి ఈ ఆరాధనలో కూడా నిన్ను మహిమపరచాలని నీ పైన ఆశ కలిగిన వారమే విశ్వాసముతో నీ వైపు చూస్తూ ఉన్నాం. ఆరాధనలోనికి వచ్చినటువంటి నీ పిల్లలందరినీ మీరు దీవించమని అడుగుచున్నాను. మీ బలమైనటువంటి ప్రణాళికను మీరు దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాం. అద్వితీయుడమైనటువంటి దేవుడవు నీవేనని, అనంత మహిమ కలిగిన దేవుడవని, కృప వెంబడి కృపను పొందగలిగినటువంటి దేవుడవు నీవేనని, నీ కార్యములలో మీరు మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. స్తోత్ర పాత్రుడమైనటువంటి తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఆరాధన ద్వారా మా గ్రామం అంతటిని మీరు కాపాడండి నైనా. మా గ్రామంలో ఉన్నటువంటి కుల మత భేదము లేకుండానట్లు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతముల వారిని మీరు ఆశీర్వదించమని, మీ ఆశీర్వాదమును ప్రతి ఒక్కరి పైన మీరు కుమ్మరించగలిగినటువంటి తండ్రివి, మీ ప్రేమను ప్రతి ఒక్కరి పైన మీరు చూపుచున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా మా గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించు. మా గ్రామంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారిని, గొప్పవారైనటువంటి వారిని, తండ్రి విద్యావంతులైనటువంటి వారిని మీరు ఆశీర్వదించి దీవించు. మా గ్రామ పెద్దలైనటువంటి వారిని కూడా మీ ఆత్మచేత నింపి బలపరచండి తండ్రి. ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి రోగాలు, ఎలాంటి బాధలు శరీరమునకు కలిగినప్పటికీ వాటన్నిటిలో నుండి తప్పింపగలిగిన తండ్రివి నీవే. నైనా మా గ్రామ పెద్దలైనటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి గ్రామం అంతటిని క్రమముగా పరిపాలించగలిగినటువంటి జ్ఞానోదయాన్ని మీరు వారికి అనుగ్రహించమని మీ నామములు అడుగుచూ ఉన్నాం. నా నామమున ఏమడిగినా నేను చేస్తానన్నావు గనుకని నీ నామములోని అడుగుచూ ఉన్నాను తండ్రి. మా గ్రామ పెద్దలైనటువంటి వారికి మంచి ఆరోగ్యముతో నింపి బలపరచమని, వారికి ఇచ్చినటువంటి భార్యలు, వారికి ఇచ్చినటువంటి కుమారులను, కుమార్తెలను, ఇచ్చినటువంటి పొలాలను, ఇచ్చినటువంటి యంత్రాలను, ఇచ్చినటువంటి తోటలను, ఇచ్చినటువంటి పంటలను మీరు ఆశీర్వదించండి తండ్రి. భూమికి పండేటువంటి గుణాన్ని మీరు అనుగ్రహించారు కనుక ఆ రోజు మీరు ఏదైనా వనములో
తండ్రి, మీరు వాగ్దానమును చేసి మీరన్ని ఫలించినట్లు ఏదైనా వనములో మొలిపించినటువంటి మొలకలను పండగలిగినటువంటి భూమిని ఈ ప్రపంచంలో నిర్మాణం చేసినటువంటి దేవుడవు నీవే. నీ కార్యములను బయలుపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. అధికారులైనటువంటి వారిని, గొప్ప వారిని మీరు ఆశీర్వదించుము, దీవించు. ఎందుకనగా మీరు అక్కడ సమీపంలోనికి వచ్చి ఉన్నది. మీ గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు నెరవేరుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి యుద్ధాలు చెలరేగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి ఎన్నో జీవితాలను నీ పిల్లలైనటువంటి వారిని భూమి మీద హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. ఎందరో దుండగులైనటువంటి వారిని, పిల్లలని కాల్స్తూ భయంకరమైనటువంటి వేదనతో ఉండగా, ఇవన్నీ నా రాకడ గుర్తులు. భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, నీ రాకడ గుర్తులే. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, నీ రాకడ గుర్తులే. యుద్ధ సమాచారములు జరుగుతూ ఉన్నాయి, నీ రాకడ గుర్తులే. భూమి మీద ప్రేమ చల్లారిపోయింది, నీ రాకడ గుర్తులే. ఇవన్నీ నా రాకడ గుర్తులని మీ వాక్య గ్రంథములు యెహెజ్కేలు ప్రవక్త చేత మీరు మాట్లాడినటువంటి మీ మాటలని, దానియేలు ప్రవక్త చేత మీరు మాట్లాడినటువంటి మీ మాటలని తండ్రి మీరు నెరవేరుస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ లైవ్ ద్వారా ఎందరైతే ఆరాధనలోనికి వచ్చి ఉన్నారు, ఏ ఇబ్బందుల చేత, ఏ సమస్యల చేత, ఏ కష్టాల చేత ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను నాయన. ఎందరో నాయన ఈ లోకంలో జీవిస్తున్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని కాపాడండి తండ్రి. ఎందరో హాస్టల్లో చదువుకుంటుండగా ఈ లోకంలో నైనా ఈ పండగ దినాలలో సెలవులు వచ్చి ఉండగా వారి తల్లి, వారి తండ్రి లేక ఎవరు మమ్మల్ని తీసుకొని వెళ్తారోనని ఎందరో అనాథ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కలవరిస్తూ ఉండగా, అలాంటి వారిని కూడా మీరు కాపాడగలిగిన దేవుడు అని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. శరీరంతో కూడిన తల్లి, తండ్రి లేక గవర్నమెంట్ హాస్టల్లో జీవనమును పోషించుకున్నటువంటి పిల్లలు, వారిని తోలుకుని వచ్చేవారు లేక దిగ్భ్రాంతులు అయి ఉండగా, అలాంటి వారికి ఉన్నటువంటి వృద్ధులైనటువంటి అవ్వ తాతలు వారిని ప్రేమతో నింపి వారిని కనుక మీరు ప్రేమించి వారి గృహాలలోనికి నడిపించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. ఎందరో పిల్లలనైనా హాస్టల్లో ఉండి ఈరోజు మేము వెళ్ళొచ్చు ఉన్నామంటే మమ్మల్ని తోలుకొని వెళ్ళేవారు మా మమ్మీ లేదు, మా డాడీ లేదు అని పిల్లలతో ఎందరూ కలవరిస్తూ ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేస్తాను అని మీ వాక్య గ్రంథంలో మీరు రాయించారు కనుక వారికి కూడా సహాయం చేయమని ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తండ్రి. పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులను కూడా మీరు కాపాడండి నాయన. అనాథలైనటువంటి వారిని అందరినీ దీవించుకుని అడుగుచూ ఉన్నాము. వృద్ధాప్యంలోనికి వచ్చి ఉండగా తల్లి తండ్రిని చూడలేక కుమారులు కుమార్తెలు బయట స్థలాలలోనూ, బస్టాండ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ మూలుగుచు జీవనము చేస్తున్నటువంటి వారిని కూడా మీరు కాపాడండి తండ్రి. ఎందుకంటే రాకడ దినములలో అనేకుల ప్రేమ భూమి మీద చల్లారిందినని మీరేమి వాక్య గ్రంథంలో వ్రాయించారు నైనా, నీకు స్తోత్రాలు. మా రాజ్యమును, మా రాష్ట్రమును కాపాడండి తండ్రి. మా రాష్ట్ర అధికారులను కూడా మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. సరైనటువంటి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. ఎందరో పేదలైనటువంటి వారు వసతి గృహాలు లేక, బాడిగ గృహాలలో ఉండి బాడిగలు కట్టుకొనలేక బయటికి వీలు చేస్తూ ఉండగా, ప్రేమ లేనటువంటి ఈ లోకంలో ఎందరో ఉన్నారో వారందరికీ ప్రభుత్వం గుర్తించి గృహాలు లేనటువంటి వారికి గృహాలు ఇచ్చినట్లు నీ కార్యాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. నీ ప్రణాళికను దయచేయండి నైనా. అందరి పైన మీ ప్రేమను కుమరించండి. ఈ ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఎందరైతే ఏ రోగములతో, ఏ బాధలతో మమ్మల్ని కనికరించేవారు, ఏ రోగములో నుండి మమ్మల్ని విడిపించేవారు, ఈ బాధలో నుండి మమ్మల్ని కనికరించేవారు లేరునని ఎందరూ కలవరిస్తూ ఉన్నాడో, అయ్యా నీవు ప్రేమమయుడవు, కృపామయుడవు, దయామయుడవు. వారిని కూడా మీరు కనికరించి వారి వ్యాధుల నుండి, వారి బాధల నుండి,
వారి సమస్యల నుండి మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. శరీరమునకు వచ్చినటువంటి ఎన్నో భయంకరమైనటువంటి రోగములతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. హాస్పిటల్లో భయంకరమైనటువంటి రోగములతో మూలుగుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు ముట్టుమని మిమ్మల్ని అడుగుతున్నాను నాయన. మీ కాపుదల కింద ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతూ ఉన్నాం. దైవాత్మ స్వరూపుడవు నీవేనని, ప్రేమ స్వరూపుడవు నీవేనని మిమ్మల్ని అడుగుతూ ఉండగా మీ కార్యాలయం నీటి కాలమందు మీరు జరిగించండి. ఈ నాయన ఈ ఆరాధనలో ఎందరైతే దూర ప్రాంతాల నుండి పాల్గొని ఉన్నారో వారి కుమారులను, వారి బంధువులను, వారి పిల్లలను, వారి భర్తలను మీరు ఆశీర్వదించండి. ఎందరో రుణ బాధల చేత బాధపడుచు ఉన్నారో తండ్రి, ఆ రుణాలను విముక్తి చేయగలిగినటువంటి మార్గాలని సరళమును చేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని యేసు దివ్యమైనటువంటి నామంలో అడుగుచు ఉన్నాం తండ్రి. అందరూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆరాధనలోనికి వెళ్ళదాము ప్రియులరా. ఆరాధన ఆరాధన అయ్యా, ఎలాగని వారిని ఆరాధన చేస్తున్నావు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై ఇదిగో నాయన యథార్థమైనటువంటి పెదవులతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. నిజమైనటువంటి మన సాక్ష్య కలిగినటువంటి వారమై యథార్థమైనటువంటి విశ్వాసముతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధనలోనికి వచ్చి వేసినటువంటి తండ్రి, మా మధ్యలోనికి వచ్చి వేస్తూ ఉన్నానని ఎన్నో సాక్ష్యాల ద్వారా మీరు బయలుపరిచినటువంటి దేవా, స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడవని రుజువు చేసినటువంటి పరిశుద్ధుడా, స్తోత్రములు. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో,
ఆరాధనలో ఉన్నటువంటి నా పిల్లలను ఆదుకొనగలిగినటువంటి దేవుడవు నీవే. నీ ప్రభావం వలనే ఈ రోజు నీ సన్నిధిలోనికి వచ్చావు నాయన. నీ ప్రేమ వలన నీ సన్నిధిలోనికి మేము వచ్చాము. ఒకవేళ నీవు ప్రేమింపలేకపోతే నీ సన్నిధిలో మేము ఉండేవారం కాము. నీ ప్రేమ చేతనే ఈ రోజు సజీవుల లెక్కలో మీరు మమ్మల్ని నిలవబెట్టారు నాయనా. ఎందరో మాకంటే గొప్పవారు, అందచందములు కలిగిన వారు, ఆశీర్వాదులు, విద్యావంతులు, ఘనులైనటువంటి వారు రాత్రి కాలము ఉండి ఈ ఆరాధన దినాలలో ఎందరో లేక ఈ లోక కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటి వారిలో నుండి మీరు మమ్మల్ని బ్రతికించారు నాయన. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మధురమైనటువంటివి నీ మాటలే. జిగటగల ఊపిలో నా పాదాలు దిగబడిపోయాయి. లేవనెత్తి బండ మీద నిలవబెట్టినటువంటి దేవుడవు నీవే. నీ వాక్యము చేత బలపరిచావునైనా, నీ మాటల చేత నన్ను బ్రతికించావు. ప్రేతలలోనికి వెళ్ళుచూ ఉన్నటువంటి వారిలో నేను ఒకరిగా ఉన్నప్పుడే నీ దారిలో నిలవబెట్టావునైనా, మరలా బ్రతికించావు. ఇంకా కొంతకాలం నీ పని చెయ్యాలినని యథార్థవంతుని మాటలు భూలోకములో
ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపగలిగినటువంటి వాడు భూలోకములో ఎవరు అని నిలవబెట్టావు నైనా. నీ మాటలను బట్టి యథార్థమైనటువంటి మీ మాటలే, క్రమమైనటువంటి మీ మాటలే, మానవుని జీవితమునకు వెలుగు కలిగించింది మీ మాటలే. ఆ మాటలను ప్రచురించేటువంటి వారిగా నిలవబెట్టినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. కంచెగల తోటలో నన్ను దాచినావు, అండగా నా ఎదుట నిలబడినావు. అండగా నా ఎదుట నిలబడినావు. వరదవలే మరణము నా మీద పడలేలాగా మరణపు కోరలను తుంచివేసినటువంటి జయవీరుడా, మరణపు ముళ్ళను విరిచివేశావు నాయనా. ఎందరికో మరణము ప్రాప్తించగా మరణములో నుండి జీవములోనికి దాటింపగలిగినటువంటి నాదుడవైనటువంటి యేసయ్యా, స్తోత్రములు స్తోత్రములు. అందరము ఆయన వైపే చూస్తూ ఆరాధనలోనికి వెళ్ళదాము. ప్రియ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమునా ఆమేన్. నరులకు తండ్రిగా స్తుతి ప్రార్థన చేసుకుందాం. సేవకుడు మోసి గారు స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతి ప్రార్థన చేసుకున్నాం. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను, ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను ప్రత్యక్షమైనటువంటి తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రం. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృప సమయము దయచేసినందులకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నీకు స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు
ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఏ స్థలంలో ఉన్నవారు మా స్థలంలో మోకరించుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి వచ్చినటువంటి మనమే ఇదిగో రక్షణ దుర్గముగా అయ్యా మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు రక్షణను అనుగ్రహించడానికి, రక్షణ లేనటువంటి మనకు రక్షణను అనుగ్రహించడానికి ఆయన భూలోకములో మానవ స్వరూపములో జన్మించినటువంటి దేవుడు నీ కోసము నా కోసము ఇదిగో 39 కొరడా దెబ్బలు పొందినటువంటి ఆయన ఎదుట మోకరించినటువంటి మనము చేసినటువంటి పాపములకి, మనము చేసినటువంటి అపరాధములకి, మనము చేసినటువంటి దోషములకి, నీ దోషమును నా దోషమును లోకములో ఉన్నటువంటి వారి అందరి దోషములను తీసివేయడానికి లోక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి వేసినటువంటి ఆ ప్రభు ఎదుట మోకరించినటువంటి మన పాపమును ఒప్పుకున్నాము. అవునైనా నా కోసమే కదనైనా ఈ లోకములోనైనా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపలందరూ క్షమించడానికి లోకానికి వచ్చి వేసినటువంటి ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. నేను చేసినటువంటి పాపములకే, నా పాపముల నిమిత్తమే నా తండ్రి భారమైనటువంటి శిలువ భారములు మోసినటువంటి తండ్రి, నా కోసమైన నా తండ్రి ఆ యెరూషలేము రాజు మీదలో నా తండ్రి 39 కొరడా దెబ్బల చేత నీ శరీరమంతయు చీల్చబడి ఉన్నది. అవునైనా తండ్రి నీ శరీరమంతయు నా కోసమే చీల్చబడి ఉన్నది కనుకనైనా తండ్రి, నా కోసంలో భారమైనటువంటి శిలువ భారములు మోసినటువంటి తండ్రి, ఆ కొలబొత్తా కొండ పైకి నా తండ్రి మోసినటువంటి నీ పైన నా తండ్రి ఆ శిలువ పైన నిన్ను ఉంచి ఇదిగో 2 చేతులలో 2 మోకులు పుట్టించుకున్న ప్రభువా నీకు స్తోత్రములైనా. 2 కాళ్ళలో నిన్ను చేసి ప్రకటించిన పాపములతో నీ 2 కాళ్ళలో మేకులు పుట్టించుకున్న ప్రభువా నీకు స్తోత్రములైనా. ఇదిగో నా తలతో చేసిన చెడు తలపులకే, చెడు మాటలు మాట్లాడి మిమ్మల్ని నీ తల పైన మొల్ల కిరీటములు పెట్టించుకున్నటువంటి ప్రభువా నీకు స్తోత్రములు. మీకే వందనములు తండ్రి. ప్రక్కలో చేసిన పాపములకే నీ ప్రక్కలో బల్లపు పోటులు పొందినటువంటి తండ్రి స్తోత్రములైనా. నా ప్రక్కలో పడవలసినటువంటి బల్లపు పోటును నీవు పొందినటువంటి ప్రభువా నీకే స్తోత్రములైనా. ఇదిగో నా ఘోరమైనటువంటి పాపమైనటువంటి నన్ను సేరదీసినటువంటి ప్రభువా నీకే స్తోత్రములైనా. పాప బంధకములో ఉన్నటువంటి మమ్మల్ని విడిపించడానికి ఈ లోకములోనికి నా తండ్రి వచ్చి వేసినటువంటి తండ్రి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యోహానుని నా తల్లి బాప్తిసమిచ్చినటువంటి యోహాను ఇదిగో లోక పాపములు మోసుకొని పోము దేవుని గొర్రె పిల్ల ఇయ్యలే అని ఇదిగో నా తల్లి నిన్ను చూచి అన్నాడు. నా తండ్రి లోక పాపములు మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా దిగి వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములు నాయనా. మా కోసము బలి అయినటువంటి ప్రభువానికి స్తోత్రములు నాయనా. ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము.
అవునైనా ఈ అమూల్యమైన రక్తమైన నా తండ్రి, ప్రతి ఘోర పాపము చేసినటువంటి మమ్ములనే తండ్రి, నీ అమూల్యమైన రక్తము చేతని నా తండ్రి మా మనస్సాక్షులన్నిటినీ శుద్ధి చేసినటువంటి ప్రభువా మీకు స్తోత్రములు నాయన. అవునైనా నా ఘోర పాపమైనటువంటి నన్ను క్షమించి నీ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచినైనా తండ్రి, ఈ అమందిలోని నా తండ్రి రాకడికి మమ్మల్ని సిద్ధము చేసినటువంటి ప్రభువా మీకు స్తోత్రములు నాయన. ప్రతి ఘోర పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తున్నది నీ రక్తమే గనుక అతి అమూల్యమైన రక్తమును చిందించినటువంటి ఆయన వైపే చూస్తూ మన పాపములు మనం ఒప్పుకున్నాము. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపలమై ఉన్నాము, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమై ఉన్నాము, వినటను బట్టి మాటను బట్టి పాపలమై ఉన్నాము, ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపలమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకొను. అట్టి తండ్రిని నిత్యమును స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపములను అసహించు కొనవలసినది, కానీ అటు చేయక చెరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి మన పాపమును క్షమించని ఆత్మవిశ్వాసము కలిగిన వారిని కూర్చొని దేవ సంస్థుతి చేయవే మనస 6, 7, 8 చరణములు పాడుకొనుచు దేవుడి నామమును మహిమపడతాం. పామరులమని ప్రార్థపకారా ప్రతిఫలము పంపలేదు, పామరులమని ప్రార్థపకారా ప్రతిఫలము పంపలేదు. దేవుని గౌరవించిన మిగతా మందులు లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులరా, అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలని చేతపట్టుకుని సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి తలంచుకుందాము. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి తలంచుకొనుచు పాత నిబంధన పాఠము 1 సమూయేలు గ్రంథము, పేజీ నంబర్ 239. పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 239. అక్కడ మీకు 1 సమూయేలు గ్రంథము కనబడుతుంది. పేజీ నంబరు 239. ప్రియులరా, 1 సమూయేలు గ్రంథము 6వ 18వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6, 7, 8 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మన మధ్యలో ఉన్న సేవకుడు విజయరాజు గారు ఆయన దేవుని వాక్యాన్ని అందిస్తారు. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయులని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊర్లన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన
గానములు చేయుచు వాయించుచు వాయించుచు సౌలు వేల కొలదియు సౌలు వేల కొలదియు దావీదు 10,000 దావీదు కొలదియు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. ఆమేన్. యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకొనుచు క్రొత్త నిబంధన పాఠము ప్రియులుగా అందరూ తీసుకోండి. క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త పేజ్ నంబర్ 92. అక్కడ మీకు మత్తయి సువార్త కనబడుతుంది. మత్తయి 92 కాదు, మత్తయి 92 కాదు, చెప్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రియులరా, 11వ అధ్యాయం పేజ్ నంబర్ వచ్చి 11వ అధ్యాయము 21 నుంచి 26 వరకు. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనము నుంచి 26 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన మధ్యలో ఉన్న విశ్వాసరావు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. అందరూ తీసుకోండి ప్రియులరా. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనము నుంచి 26వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అయ్యో కరీజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్షెయూదా, అయ్యో బెత్షెయూదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గాని పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడినదనా, నీవు పాతాళము వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సోదెమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సోదెమ దేశపు వారి గతి తగినదై ఉండునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా జ్ఞాపకములను నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరువు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. విమోచక విశ్వాత్మజుడ విజయ మంగళ
ప్రియులరా, పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రిక పాఠము అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజ్ నంబర్ 74 174. ప్రియులరా, అక్కడ మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక కనబడుతుంది. పేజ్ నంబర్ 174. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21. 19 నుంచి 21 వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఎవరున్నారు? శ్యామలమ్మ. ఏం ముందుకు రా శ్యామలమ్మ, సిగ్గుపడదన్నవా శ్యామలమ్మ? మళ్ళీ మైక్ తీసుకో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 21 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తన శక్తి కలిగిన వారు కావాలననియు ప్రార్థించుచు ఉన్నాను. మనలో కార్య సాధనమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. పరమాత్మా పితా చదువుటకు సదవకాశము కీర్తనల గ్రంథం అమ్మా 6వ అధ్యాయం. అందరూ తీసుకోండి. 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు అందరూ చదువుటకు సదవకాశం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ విజయేనా నీ పేరు కదా? విజయ్ 1వ వచనాన్ని విజయ్ అందిస్తాడు. 6వ అధ్యాయము 6వ అధ్యాయం కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి కుమారుడు విజయ్ అందిస్తాడు. 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాము. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతో నన్ను శిక్షింపకుము. నా ప్రాణము బహు అదరుచున్నది. యెహోవా నీ ఇంతవరకు కనికరింపక ఎందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారము చేత నా కన్నీళ్లు గుండెలు పడుచున్నవి. నా బాధ కలిగించిన వారి చేత అవి చివికి పడుచున్నవి. యెహోవా నా విజ్ఞాపము ఆలకించి ఉన్నాడు. నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును.
అందరూ కలిసి చదువుకుందాం ప్రియులరా. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆమేన్. వాక్యం ఇచ్చినటువంటి తండ్రికి స్తుతి చేద్దాం ప్రియులరా. త్రియేకుడమైనటువంటి దేవా, భూమి ఆకాశముల కంటెన వెండి బంగారముల కంటెన గొప్ప దానమగు నీ వాక్య గ్రంథాన్ని నీవు మాకు దయచేసి ఉన్నావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాం తండ్రి. ఇదిగో నీవు స్వయముగా మాతో చెప్పవలసిన మాటలన్నీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో మీరు విడిచి ఉన్నారు కనుక నీకు మా వందనములో సమర్పించుకొనుచు ఉన్నాము.